الحمد لله كما ينبغي لجلال وجهه وعظيم سلطانه نحمده على نعمائه وعلى حسن بلائه يكشف الضر ويجيب المضطر ويشفي السقيم ويغفر الذنب العظيم والصلاة والسلام على إمام الصابرين وإمام الشاكرين سيدنا محمد الذي ابتلي فصبر وأعطي فشكر صلى الله عليه وعلى آله وصحبه وسلم تسليما كثيرا. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، والله لطيف بعباده يرزق من يشاء وهو القوي العزيز. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, అల్లాహ్ తన దాసుల పట్ల అమిత వాత్సల్యం గలవాడు. అభిమాన మిత్రులారా, ప్రతి వ్యక్తికి వారి వారి జీవితం ఒక గొప్ప సువర్ణ అవకాశం. ప్రతిరోజు మంచి పనులు చేసుకోగలగడం అనేది ఓ గోల్డెన్ ఆపర్చునిటీ. ప్రతి వ్యక్తికి హితబోధ చెయ్యడం అనేది ఒక గొప్ప అవకాశం. ఒక వ్యక్తికి మనకన్నా ఎక్కువ జ్ఞానం ఉంది అంటే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి మనం జ్ఞానాన్ని సముపార్జించడం అనేది ఒక గొప్ప అవకాశం. ఇలా ఏ మనిషి నుంచి అయినా ఏదో ఒక అవకాశం అనేది మనకు దక్కుతూనే ఉంటుంది. అది నేర్పించే అవకాశమైనా కావచ్చు, నేర్చుకునే అవకాశమైనా కావచ్చు. ఈరోజు మనం జుమా నమాజు రోజున జుమా నమాజు కోసం ఎందుకు తరలి వెళతామంటే ధర్మ జ్ఞానం నేర్చుకునే గొప్ప అవకాశం కోసం. ఈరోజు అనేక మంది పండితులు అనేక వేదికల మీద నుండి ధర్మబోధ ఎందుకు చేస్తారు అంటే ధర్మ జ్ఞానం నేర్పించే గొప్ప అవకాశం కోసం. కనుక అభిమానం మిత్రులారా, వారు హితబోధ చెయ్యడం వల్ల వారికి ఎలాగైతే పుణ్యం అనేది లభిస్తుందో, మనం వినడం వల్ల మనకు జ్ఞానం అనేది ప్రాప్తమవుతుంది. కాబట్టి మన దగ్గర ఉన్నది ఇతరులకు మనం ఇచ్చామంటే అది పుణ్యం. అదే మనకు తెలియనిది తెలుసుకోవడం అనేది జ్ఞానం. కాబట్టి అభిమానం మిత్రులారా, మన జీవితంలో మనకు అంది వచ్చిన యొక్క ఏ సువర్ణ అవకాశాన్నైనా సరే, ఏ గోల్డెన్ ఆపర్చునిటీ అయినా సరే మనం అనేది సద్వినియోగపరుచుకునే ప్రయత్నం అనేది చెయ్యాలి. కనుక ఈరోజు ఇన్షా అల్లాహ్ మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర నామాల్లోని ఒక నామమైన లతీఫ్ గురించి తెలుసుకోబోతున్నాము. లతీఫ్ అంటే అభిమాన మిత్రులారా సూక్ష్మగ్రాహి. లతీఫ్ అంటే అత్యంత అమితమైన వాత్సల్య భరితుడు అన్న యొక్క అర్థం అనేది ఉంది. కనుక అభిమానం మిత్రులారా, అల్లాహ్ యొక్క లుత్ఫ్ కారణంగానే అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం ధర్మం మనకు ప్రాప్తమైంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాత్సల్య కారణంగానే ఆలు బిడ్డలు మనకు ప్రాప్తమయ్యారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లుత్ఫ్ కారణంగానే ఆస్తి పాస్తులు అనేవి మనకు దక్కాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లుత్ఫ్ కారణంగానే అల్హమ్దులిల్లాహ్ ఆయు ఆరోగ్యాలతో మనం ఆనందంగా ఉన్నాం. అదే సమయంలో అభిమాన మిత్రులారా,
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యుక్తికి లోబడి మనల్ని పరీక్షిస్తాడు కూడా. కాబట్టి మనకు ఒక వస్తువు ప్రాప్తమైంది అంటే అది ఆయన రహ్మత్. అదే మనం ఒక సమస్యను ఎదుర్కొంటున్నాము, ఓ పరీక్షను ఎదుర్కొంటున్నాము అదే అంటే అది ఆయన హిక్మత్. కనుక అభిమానం ఇట్లారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన జీవితంలో మేలును కలిగించినా లేదంటే ఒక పరీక్షకు మనల్ని గురి చేసిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ నిర్ణయం పట్ల మనం అనేది సంతృప్తి చెందాలి. సంపూర్ణమైన యొక్క మనం రాజీని అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎడల ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అభిమానం ఇస్తారా పరిస్థితులు అంతా బాగున్నప్పుడు అందరూ బాగానే ఉంటారు, కానీ పరిస్థితులు కాస్త అటు ఇటు అయిన అతలాకుతలమైన కాస్త గందరగోళ యొక్క పరిస్థితి ఏర్పడిన మనిషి కంగారు పడిపోతాడు, చివరికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలానే నిందిస్తాడు. కనుక అభిమానం ఇస్తారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి మనసెరిగినవాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ మనసైన వాడు, పసందైనవాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన తఖ్దీర్లో కేవలం చెడు మాత్రమే రాయడు. ఖచ్చితంగా ప్రతి కీడులోనూ ఓ మేలు ఉంటుంది అన్నట్టు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన జీవితంలో తీసుకొచ్చే పరీక్షల్లో మనకు అర్థమైనా కాకపోయినా అనేక మేళ్లను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాచి ఉంచి ఉండవచ్చు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, విశ్వాసికి సంబంధించిన ప్రతి విషయం అనేది మేలుతో కూడుకున్నదే. ఒకవేళ అతనికి సంతోషం కలిగితే కృతజ్ఞత తెలుపుకుంటాడు, తద్వారా అతనికి మేలు జరుగుతుంది. ఒకవేళ అతనికి ఏదైనా కష్టం కలిగితే సహనం, ఓర్పు వహిస్తాడు, తద్వారా అతనికి మేలు కలుగుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమానం ఇస్తారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క విధి నిర్ణయాల పట్ల మనం గనుక సంతృప్తితో ఉన్నట్లయితే అల్హమ్దులిల్లాహ్ మన మనసు అనేది శాశ్వతమైన ఆత్మశాంతిని అనేది పొందుతుంది అనడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. అలాగే ఎలాగైతే మనం ఒక కలిమి ఉన్నప్పుడు, మంచి స్థితి ఉన్నప్పుడు ఖురాను పారాయణం చేసి అనేది మన మనసుకి శాంతపరుస్తామో, అదేవిధంగా కష్ట సమయం మనకు ఎదురైనప్పుడు అక్కడి మాటలు మాట్లాడడం కన్నా అల్లాహ్ గ్రంథమైన ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేసి దాని నుండి సన్మార్గాన్ని గ్రహించే ప్రయత్నం కనుక మనం చేసినట్లయితే ఇన్షాల్లా ఆ సమస్య ఒత్తిడి తగ్గడమే కాకుండా మనసుకి ప్రశాంతత అనేది చేకూరుతుండటంలో ఎటువంటి సందేహం లేదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నాడు, అల్లాహు లతీఫున్ బిఇబాది యర్జుకు మన్ యషా వ హువల్ ఖవియ్యుల్ అజీజ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుల పట్ల ఎంతో కనికరం, వాత్సల్యం, అనురాగం, ప్రేమ గలవాడు. ఆయన కోరిన వారికి జీవనోపాధిని ప్రసాదిస్తాడు. ఆయన మహాబలశాలి, అజేయుడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. కనుక అభిమానం ఇస్తారా ఈ ఆయత ఏదైతే ఉందో ఈ ఆయత గురించి మనం అనేది సునిశ్చితంగా అనేది ఆలోచించాలి. దీని అర్థాన్ని గనక మనం మన హృదయాల్లో నింపుకునే గనక ప్రయత్నం చేసినట్లయితే అల్లాహ్ కరుణ ఎడల మన హృదయం అనేది కృతజ్ఞతతో నిండిపోతుంది. కనుక అభిమానం ఇట్లారా సకల లోకాల ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన స్వతహాగా ప్రశంసనీయుడు. తన సృష్టిలోని ఏ అవసరము లేనివాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అయినప్పటికీ అంటే మన అవసరం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి లేనప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పట్ల తనకున్న ప్రేమను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, తనకున్న అనురాగాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కాబట్టి అభిమానం ఇట్లారా తౌహీద్ని మనం నమ్మే వాళ్ళం కనుక తౌహీద్ అసలు ఉద్దేశాల ఒక ఉద్దేశం ఏమిటంటే మనం బలహీనులము, మనం అల్లాహ్ అవసరం గలవాళ్ళము, అల్లాహ్ అవసరం లేకుండా ఒక్క క్షణం కూడా మన జీవితంలో గడవదు, ఒక్క శ్వాస కూడా మనం పీల్చలేము అన్న ఈ యొక్క జాగరూకతతోటి మనం జీవించాల్సి ఉంటుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, యా అయ్యుహన్నాస్ అంతుముల్ ఫుకరాउ ఇలల్లాహ్ వల్లాహు హువల్ గనియ్యుల్ హమీద్. ఓ మానవులారా మీరంతా అల్లాహ్ సహాయం అవసరమైన నిరుపేదలే, అల్లాహ్ మాత్రమే ఎవరి అవసరము లేనివాడు, సర్వస్థుతులకు ఏకైక అర్హుడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. కనుక అభిమానం ఇట్లారా దాసులమైన మనం
ప్రతి జీవితపు కదలికలోను, ప్రతి నిశ్చల స్థితిలోను, మనం పీల్చే ప్రతి శ్వాసలోను అభిమానం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవసరం మనకు ఉంది అన్న ఈ యొక్క ఎరుకతో మనం జీవించాల్సిన అవసరం, ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. ఎందుకంటే యఅలము ఖాయినతల్ అయున్ వమా తుఖ్ఫిస్ సుదూర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవ చూపులు చేసే చౌర్యాన్ని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. గుండెల్లోని గుట్టుని సైతం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిసినవాడు అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. అదేవిధంగా అభిమానం ఇస్తారా, వస్తువు అది ఎంత చిన్నదైనా సరే, అది ఆకాశాల్లో ఉన్నా సరే, భూమి పొరల్లో ఉన్నా సరే, బండ రాళ్లలో ఉన్నా సరే, ఆ వస్తువు ఎక్కడుందో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు తెలుసు. ఆ వస్తువును తీసుకురాగలిగే సత్తా, శక్తి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే ఉంది. కనుక అభిమానం ఇస్తారా, మన అంతరంగాన్ని తెలిసినవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మన మనసును ఎరిగినవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మనకి ఏం కావాలి, మనం ఏం కోరుకుంటున్నాం అనేది మనం అడగక ముందే తెలిసినవాడు ఎవరంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. లా తుద్రికుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్. చూపులు ఆయన్ను చేరుకోలేవు, అయితే చూపులన్నిటినీ ఆయన చూస్తూ ఉంటాడు. కనుక అభిమానం ఇస్తారా. అల్ లతీఫ్ అన్నకి అల్లాహ్ నామకి అర్థం ఒకటి సూక్ష్మ గ్రాహి అయితే, మరొక అర్థం ఏమిటంటే అమితమైన కరుణ గలవాడు, అమితమైన వాత్సల్యం గలవాడు, అమితమైన అనురాగం గలవాడు, అమితమైన ప్రేమ గలవాడు అన్నక అర్థం అనేది కూడా ఈ యొక్క నామానికి ఉంది. కనుక అభిమానం ఇస్తారా. గమనించాల్సిన విషయం ఏమిటంటే జీవితంలో ఎన్నో విషయాలు అనేవి చోటు చేసుకుంటాయి. అవి మన మేధకు అందవు కూడా, పరిష్కార మార్గాలు కనబడవు కూడా. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం ఊహించని యొక్క చోటు నుండి దానికి పరిష్కారం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూపిస్తాడు. కనుక అభిమానం ఇస్తారా. దానికి సమయం పట్టిన అది సరైన సమయానికే మన దగ్గరకు అనేది ఆ పరిష్కారం వస్తుంది. కనుక సమస్యలు వెల్లువలా ఎన్ని మన జీవితంలో ఉన్న పరిష్కారాలు ఆ సమస్యల్ని వెతుక్కుంటూ మన చెంతకు వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక అభిమానం ఇస్తారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కోసం ఏ జీవిత ప్రణాళికనైతే రచించాడో ఆ ప్రణాళిక ఎడల అనేది మనం సంతృప్తి చెందాలి. అలాగే గమనించాల్సిన విషయం ఏంటంటే మన కళ్ళ ముందరే మన ఆప్తులు అనేది మరణిస్తున్నారు, మనకు చాలా పసందైన వారు దూరం అవుతున్నారంటే వారి యొక్క మరణము కానీ ఆ దూరం ఆ ఎడబాటు అనేది మన కోసం ఒక గుణపాఠం ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు నేను బతికి ఉన్నాను, అయితే వారికి అవకాశం లేదు. మరి వారిలా నేను ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళక ముందే నా జీవితాన్ని నేను మలచుకోవాలి, గొప్పగా మార్చుకోవాలి. నన్ను నేను అనేది ఒక మంచి దాసునిగా మలచుకునే ప్రయత్నం అనేది చెయ్యాలి. కనుక అభిమానం ఇస్తారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుల పట్ల ఎంత వాత్సల్యం గలవాడు అంటే మూసా అలైహిస్సలాం గారి తల్లిగారు తన శిశువు పుట్టినప్పుడు, మూసా అలైహిస్సలాం గారు పుట్టినప్పుడు అప్పుడు నియంత యొక్క పాలకుడైన ఫిరౌన్ మగ పిల్లల్ని అనేది చంపేస్తున్నాడు. దాదాపు 70,000 మందిని అప్పటికే చంపేశాడు అతను. మరి ఆమె ఆ యొక్క దుష్ట సైన్యాల పట్ల భయపడింది. తన యొక్క ఆ శిశువును అల్లాహ్ యొక్క ఆజ్ఞతోటి ఒక నది పాలు చేసేసింది, భయంకరమైన అలల పాలు చేసింది. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లుత్ఫ్ చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాత్సల్యం చూడండి. ఏ యొక్క శత్రువు నుండి అయితే భయపడి ఆ తల్లి అనేది తన బిడ్డను ఆ నది పాలు నీళ్ల పాలు చేసిందో ఆ శత్రువు వద్దకే ఆ బిడ్డను తీసుకెళ్ళి అతని బంగారంగా పోషించడమే కాకుండా ఆ యొక్క ఊరిలోని ప్రాంతంలోని అందరి తల్లుల యొక్క పాలుని నిషేధించి మళ్ళీ ఆ బాలుణ్ణి ఆ తల్లి వద్దకే చేర్చడమే కాకుండా ఆ పాలు తాగించినందుకు గాను వేతనం కూడా ఇప్పించాడు అల్లాహ్ సుబ్హానహు. కనుక ఇంతటి గొప్ప వాత్సల్య భరితుడు ఎవరని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలాగే ఏ సైన్యాలైతే మూసా అలైహిస్సలాం అంటే ఆ శిశువుకు భయపడ్డాయో, ఏ ఫిరౌన్ అయితే ఆ శిశువుకు భయపడ్డాడో, దుర్మార్గుడు, దౌర్జన్యపరుడు, 70,000 మంది యొక్క పిల్లల్ని పొట్టన పెట్టుకున్నవాడు, అలాంటి దుర్మార్గుడు కూడా ఆ శిశువు మూలంగానే జలమయమయ్యాడు. కనుక సోదరులారా గమనించాల్సిన విషయం ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృప అనేది మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. కనుక అలాంటి కృపాసాగరుడైన వాత్సల్యభరితుడైన
అనురాగ రూపమైన అల్లాహ్ సుబ్హానహు తఆలా దాసులం గనుక మనం అల్లాహ్ ఎడల సద్భావం కలిగి ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు తఆలా హదీస్ ఖుద్సీలో చెబుతున్న మాట, నేను నా దాసుడు నా ఎడల ఎటువంటి భావన కలిగి ఉంటాడో అలాంటి ప్రవర్తన కలిగి ఉంటాను. అతను నా ఎడల మంచి భావన కలిగి ఉంటే అతనికి మంచే జరుగుతుంది. ఒకవేళ చెడ్డ భావన కలిగి ఉంటే దానివల్ల అతనికే నష్టమని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిచ్చాడు. కనుక అభిమానం ద్వారా ఆపద సమయాల్లో ఓర్పు సహనం వహించడమే కాకుండా మాజిన్ ఫియ్యా హుకుముక్ అద్లున్ ఫియ్యా ఖదాఉక్ అంటే, ఓ అల్లాహ్, మా విషయంలో నీ తీర్పు జరిగిపోయింది, మరి నీ యొక్క తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఎడల మేము సంతుష్టులై ఉన్నాము, రాజీ అయి ఉన్నాం. ఈ సంతృప్తి భావనతోటి మనం ఉండాలి. కనుక ఈ విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, పెద్ద ఆపదలకు ప్రతిఫలం కూడా పెద్దగానే ఉంటుంది. పెద్ద ఆపదలకు ప్రతిఫలం కూడా పెద్దగానే ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏదైనా జాతిని ప్రేమిస్తే వారిని పరీక్షిస్తాడు. ఎవరు ఆ పరీక్షను సంతోషంతో స్వీకరిస్తారో వారు అల్లాహ్ ప్రసన్నతకు నోచుకుంటారు. మరెవరైతే అసంతృప్తి చెందుతారో వారికి అల్లాహ్ ఆగ్రహం మాత్రమే లభిస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమానం ఇట్లారా, మనం ఏ విషయాన్నైతే చూసి ఆవేదనకు గురవుతున్నామో బహుశా ఆ విషయంలోనే మనకు మేలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాసి ఉండొచ్చు. మరి ఏ విషయాన్ని చూసి మనం పొంగిపోతున్నామో, సంతోషిస్తున్నామో, బహుశా మన వినాశనం అనేది మనకు పసందైన ఆ ఒక్క విషయంలోనే దాగి ఉండొచ్చు. వల్లాహు యఅలము వ అంతుం లా తఅలమూన్. యథార్థ జ్ఞానం అల్లాహ్కు మాత్రమే ఉంది, మీకు లేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. అభిమానం ఇస్తారా, అల్లాహ్ యొక్క ఈ వాత్సల్యం, ఈ కరుణ ఎప్పటి నుండి మనకు ఉంది అంటే, అసలు మనకు రూపమే లేదు, తల్లి గర్భంలో ఉన్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన లుత్ఫుతోటి మనకు నకసిక పర్యావంతే అందంగా తీర్చిదిద్దాడు. అక్కడ అనేక ఆపదలు లోపల ఉండే తల్లికి కూడా తెలిసేవి కాదు. అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన తన లుత్ఫుతో అల్లాహ్ రక్షించాడు, అందమైన రూపాన్ని ఇచ్చాడు, సురక్షితంగా ఈ లోకాన్ని తీసుకొచ్చాడు. తీసుకురావడమే కాకుండా మనం పుట్టిన తర్వాత మనకు అనుకూలమైన వాతావరణాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు కల్పించాడు. ఇంతగా మనం ఎదిగి ఆలోచించగలుగుతున్నామంటే ఇది అల్లాహ్ లుత్ఫ్ కారణంగా. కనుక అభిమానం ఇస్తారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ఎడల చాలా దయామయుడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనలో చాలా వాత్సల్యం గలవాడు. ఆయనకు మించి మనల్ని రక్షించేవాడు కానీ, ఆయనకు మించి మనల్ని కరుణించేవాడు కానీ ఈ లోకంలో ఎవరు లేదు. కనుక ఈ విషయాన్ని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు, ఫల్లాహు ఖైరున్ హాఫిదా వహువ అర్హముర్ రాహిమీన్. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే ఖైరున్ హాఫిదా, మంచి సంరక్షకుడు. ఆయన అందరికన్నా గొప్ప కరుణామయుడు. ఎందరికన్నా అంటే మన 70 తల్లుల కన్నా ఎక్కువ కరుణ గలవాడు ఎవరంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కనుక అభిమానం ఇట్లారా, మనమంతా సంఘజీవులం కనుక ప్రేమ, వాత్సల్యం, అనురాగం వంటి యొక్క గుణాలు మనలో చోటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ గుణాలంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఇష్టం. ఈ గుణాలు ఉన్నవారిని ప్రజలు ప్రేమిస్తారు. ఎవరిలో అయితే దయ ఉంటుందో వారు సాత్విక ఆనందాన్ని పొందుతారు. మరి ఎవరిలోనైతే నిర్దయ ఉంటుందో వారు రాక్షస ఆనందాన్ని పొందుతారు. ఆనందం రెండు ఉన్నాయి. అయితే సాత్విక ఆనందం వేరు, రాక్షస ఆనందం వేరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాత్విక ఆనందాన్ని పొందేవారిని ఇష్టపడతారు, రాక్షస ఆనందాన్ని పొందేవారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడరు. కనుక అభిమానం ఇట్లారా, మనం తోటి మానవుడేలా దయ, కరుణ, వాత్సల్యం, అనురాగం వంటి యొక్క భావాలు కలిగి ఉండాలి. ఎందుకంటే ఇవే ఏ సమాజానికైనా టానిక్కు లాంటివి. ఆ సమాజ అభివృద్ధికి అదే నిజంగా అంటే ప్రాణవాయువు లాంటివి. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఈ లుత్ఫ్ యొక్క గుణం ఏదైతే ఉందో ఈ గుణాన్ని మనలో చేస్తాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నింపుకునే యొక్క సద్బుద్ధిని, సద్భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాలని కోరుకుంటాను. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅనీ వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వద్దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.